తండ్రి, అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? అన్ని సంఘాలు దైవసేకులు అందరూ బాగుందని ప్రభు వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం లేదండి, మరి దేశం కోసం, రాజ్యం కోసం, ప్రపంచం కోసం మరి ప్రార్థన చేస్తున్నాను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది చాలా శ్రమల దినము. చూడు, మరి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, మరి దేశాల్లో ఎంత భయంకరమైన యుద్ధాలు అవుతున్నాయో. మరి మీరందరూ నిమ్మకి నీరేసినట్టుగా మరి ఉంటే అది బాగలేదు. మీరు ప్రార్థించాలి. ఎవరి కోసం ప్రార్థించాలి? ఎందుకు ప్రార్థించాలి? ఈ సమయంలో మనం ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. వారు 3 దేశాలను దేవుడు సమాధానపరుస్తాడు. అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు, ఆస్తి నష్టం అవుతుంది. మళ్ళీ మన దేశానికి, మన భారతదేశానికి పెట్రోల్ కానీ, నిత్య అవసరత సరుకులు కానీ చాలా రేట్లు పెరిగిపోతున్నాయి. ప్లీజ్, నేను ఒక్కటి కోరుతున్నాను, అన్ని సంఘాలకు ప్రార్థించాలి. బైబిల్ చెప్తుంది కదా, రాజుల కొరకు, అధికారుల కొరకు, మరి అందరి కొరకు ప్రార్థించమని బైబిల్ చెప్తున్నది. ప్రభువు చెప్పాడు. మీరు అందరూ ప్రార్థిస్తున్నా నమ్ముతున్నాను. మీ సంఘం కోసం ప్రార్థించకండి. మనం ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు ఇతరులు మన కోసం ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన లేకపోతే మనం ప్రార్థించడం కూడా బెస్ట్. ఎటువంటి టైంలో ప్రార్థించాలి. దయచేసి ప్రతి దైవసేకుని నేను వేడుకుంటున్నాను. ప్లీజ్, నేను వేడుకుంటున్నాను. ప్లీజ్, నా వంతు నేను మాట్లాడుతున్నాను. మీరు కూడా ప్రార్థిస్తున్నాను నమ్ముతున్నాను. మన విశ్వాసులు, సంఘాలు లేవనెత్తబడాలి. ప్రభు పాదాలకి చెంత మన ప్రార్థన వినబడాలి. ప్రభు అంగీకరించి ఆ 3 దేశాలను ఒప్పందం చేసి సమాధానపరచాలి. అలాగా మరి ముందుగా మన భారతదేశం కోసం చేయండి, మన నాయకుల కోసం చేయండి, మన ప్రభుత్వం కోసం చేయండి. ముందుగా మన తెలంగాణ, ఆంధ్ర కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మన మీద ఎంతో దాడులు జరుగుతున్నాయి కనుక అవన్నీ ప్రభు కనికరించినట్టు సాయం చేయటకు ప్రార్థించాలి. ఊరికే కూర్చొని ఆలోచించకండి. సెల్ ఫోన్తో టైం పాస్ చేయకండి. అనవసరమైనటువంటి వేదవలతో టైం పాస్ చేయకండి. ప్రార్థనలో ఉండండి. నువ్వు చేసిన ప్రార్థన అది ఊరికి పోదు. నువ్వు చేసిన ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది. నువ్వు చేసిన ప్రార్థన తప్పకుండా దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు చేసిన ప్రార్థన చూడు, బాంబులు మోగుతున్నాయి. ఎంతో ఆస్తి. ఒక్కొక్క దేశం 500 మంది, 600 మంది. పక్క దేశాలు కూడా కువైట్, ఇజ్రాయెల్, ఇరాన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, దుబాయ్, మరి దుబకత్తర్, ఇంకా అబుదాబి, ఈ పక్క దేశాలు కూడా నష్టపోతున్నాయి. ప్లీజ్, అమాయకమైన ప్రజలు మరి బలైపోతున్నారు. ప్రార్థించండి. నా వంతుని యొక్క ప్రార్థన చేస్తాను. మీరందరూ కన్ను మూసుకుంటే నేను ప్రార్థన చేస్తాను. ప్లీజ్. పరిశుద్ధుడా, నీకు వందనాలు. సర్వశక్తి మంత్రకు తండ్రి, ఆశ్చర్యకరమైన దేవుడా, నీకు స్తోత్రం నాయన. భూమిని, ఆకాశాన్ని, దాని మీద ఉన్న సమస్తాన్ని సృష్టించినటువంటి నా యేసయ్యా, నీకు వందనాలు. ప్లీజ్ ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఈ పేదవాని ప్రార్థన, ఈ దీనుడు ప్రార్థన అయ్యా ఆలకిస్తామని నమ్ముతున్న ప్రభువా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో నాయన, మరి ఇజ్రాయెల్, మరి అమెరికా, అయ్యా మరి ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధాలను మనం ఒప్పందం చేయండి. ప్లీజ్ నాన్న,
భయంకరమైనటువంటి నిద్ర ఆహారం లేకుండా ప్రభా రోడ్ల మీద పండుకుంటారు ప్రజలు ప్రభా. ప్లీజ్ నాన్న ఈ మరణం ఆపండి ప్రభా. వారి సమాధానపరచండి తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి వారి మీద నేను నజర పెట్టండి అయ్యా. వారి మీద కాపాడండి ప్రభా. అయ్యా ఇజ్రాయెల్ మీద ఎలాంటి దాడి జరగకుండా సాయం చేయండి ప్లీజ్ నాన్న. వారి ముగ్గురి దేశాల మధ్య ఒప్పందం గురించండి, సమాధానపరచండి. అన్ని దేశాలు అయ్యా సౌఖ్యంగా మరి ప్రభా సంతోషంగా ఉంటాడు సాయం చేయండి ప్రభా. అన్ని దేశాలు మరి నాయన గుసుకొరకు పడి అయ్యా మన భారతదేశానికి ముప్పు రాకుండా సాయం చేయండి. మన భారతదేశాన్ని కాపాడండి ప్రభా. దాని మీద ఎలాంటి అడ్డంకి జరగకుండా సాయం చేయండి అయ్యా. అన్ని సంఘాలు ప్రార్థిస్తున్నాను నమ్ముతున్నాను, దైవ సేవకులు ప్రార్థిస్తున్నాను నమ్ముతున్నాను, విశ్వాసులు ప్రార్థిస్తున్నాను నమ్ముతున్నాను ప్రభా. ప్లీజ్ నాన్న వారితో మీరు మాట్లాడండి అయ్యా, కనికరించండి అయ్యా. వారి వైపు చూడండి అయ్యా. అమాయకమైన చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారయ్యా, ఆస్తి నష్టం అయిపోతున్న తండ్రి. ప్లీజ్ డాడీ నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రార్థన ఆలకిస్తున్నాను నమ్ముతున్నాను. ఎంతో భారం కలిగి ఎంతో బాధతోని ప్రభా ప్రతి వారిని నేను వేడుకుంటున్నానయ్యా ప్రభా నీకు స్తోత్రాలు. ఇది ప్రార్థన చేసే సమయము. ఇది మూడో ప్రపంచ యుద్ధం కాక మునిపే మెలకొమ్మని చెప్తున్నారు ప్రభా నీకు స్తోత్రాలు. సంఘాలు లేవనెత్తబడాలి, అనేకమైన దైవ సేవకులు వాడబడాలి, అనేకమైన విశ్వాసులు అనేకమైన సువార్థికులు వాడబడాలి. దేశం కోసం, ప్రపంచం కోసం, నలిగిన వారి కోసం, పడిపోయిన వారి కోసం, వ్యభిచారుల కోసం అయా, తాగుబోతుల కోసం, అనేకమైన వ్యసనాలకు పాల్పడ్డ వారి కోసం తండ్రి అయా, అన్యాయంగా ప్రవర్తిస్తున్న వారి కోసం అయా, అన్యాయంగా ప్రభువా లంచాలు తీసుకున్న వారి కోసం అయా, పేద ప్రజలను దోసుకున్న వారి కోసం ప్రార్థించిన సంఘాలుగా లేవనెత్తబడాలి. ప్రతి బిడ్డ తప్పిపోద్దు ప్రభా ప్లీజ్ నాన్న. ఏ ఒక్క బిడ్డ కూడా నశించిపోద్దు ప్రభా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా ప్లీజ్ నాన్న మీరు కనికరించండి అయ్యా, మీరు కనికరించండి ప్లీజ్ నాన్న. ప్రతి కుటుంబము వర్ధిల్లాలి, ప్రతి కుటుంబము అయ్యా నీ బిడ్డగా మార్చబడాలి అయ్యా. ప్రతి కుటుంబంలో సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి ప్లీజ్ నాన్న. ఆ రీతిగా ప్రార్థించే సంఘాలుగా లేవనెత్తండి. ముందుగా ప్రభా ఇజ్రాయెల్ వైపు చూడండి, అమెరికా వైపు చూడండి, ఇరాన్ వైపు చూడండి ప్రభా, దుబాయ్ వైపు చూడండి, అబుదాబి వైపు చూడండి, ఖత్తర్ వైపు చూడండి అయ్యా, ఇంకా పక్క దేశాల వైపు చూడండి ప్లీజ్ నాన్న. ఈ మానవభావం ఆపండి, ఇంతటితో ఆపండి ప్రభా ప్లీజ్ నాన్న. ప్లీజ్ దాన్ని నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నా ప్రార్థన ఆలకిస్తామని నమ్ముతున్నాయ్యా. ఎంతో ప్రయాసపడి ప్రభా మేము ప్రార్థిస్తున్నావు అయ్యా. చిన్న కుటుంబం ప్రభా ప్రార్థిస్తున్నావు. మా ప్రార్థన ఆలకించి మీరు కనికరించి మిమ్మల్ని ఉత్పత్తి చేయండి అయ్యా. రాను దినంలో అనేకమైన శ్రమలు ఉన్నాయి, అనేకమైనటువంటి తెగులు ఉన్నాయి. ఆ తెగులను ఎదుర్కొనేటువంటి శక్తివంతమైన ప్రార్థన పలక చేయండి ప్రభు నీకు స్తోత్రాలు. ప్లీజ్ నాన్న నీ కృప చేత వారిని సమాధానం పెట్టుకోండి. పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, పరిశుద్ధాత్మ యొక్క దీవెన, ఆశీర్వాదంతో మా కుటుంబాన్ని నింపమని, అనేకమైన కుటుంబాలను సమాధానపరచమని, ముందుగా ఈ దేశాలను సమాధానపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమె నాన్న మీరందరూ ప్రార్థన చేస్తున్న నమ్ముచున్నాను. ప్లీజ్ నాన్న, ప్లీజ్ అన్న, బ్రదర్ సిస్టర్స్ మీరు ప్రార్థించండి మన దేశం కోసం, మరి పక్క దేశాల కోసం, నలిగిపోతున్నాయి కుటుంబాలు. ప్లీజ్ ప్లీజ్ మీరు ప్రార్థించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ప్రార్థిస్తున్న దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, సంఘాలను అయా మీ దైవ సేవకులను లేవనెత్తి బలంగా వాడుకుండు కాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.